ఒక గురువు హత్యా ప్రయత్నానికి లోనైనప్పుడు ఆయనను పాదువాపుర అంతోని వారు ఏ విధముగా రక్షించారు అన్నటువంటిది ఈరోజు మనము ఈ అద్భుతములో చూద్దాము. పాదువాపురములోనే ఉంటూ ఉన్నటువంటి ఓ గురువు అంతోని వారికి చాలా భక్తుడు. అనునిత్యము అంతోని వారిని ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా అంతోని వారిని తలవకుండా ఆయన ఏ పని చేసేవాళ్ళు కాదు. సహజంగా మంచి పనులు చేసేటువంటి మనుషులకు శత్రువులు కాస్త ఎక్కువ మందే ఉంటూ ఉంటారు. వాళ్లకు కొదువ ఏమీ ఉండదు. మరి మంచివాడుగా పేరు పొందినటువంటి ఆ గురువుకు సహజంగానే శత్రువులు ఉన్నారు. ఆ శత్రుత్వము ఎంతవరకు వెళ్ళింది అంటే ఆయనను చంపివేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శత్రువులందరూ కలిసి కొంతమంది గూండాలను ఏర్పాటు చేసుకొని గురువు సాయంకాలపు పూట మరి ఒంటరిగా గ్రామాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో అంటే మనకు కార్లు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, రకరకాల వాహనాలు ఉన్నాయి. 10 మంది మన వెంట వస్తూ ఉంటారు. కానీ పూర్వకాలపు రోజుల్లో గురువు ఒంటరిగా వెళ్ళాల్సినటువంటి అవసరము ఉంది. మరి అది కూడా ఆయన కాలినడకన వెళ్ళాల్సినటువంటి అవసరము ఆ గ్రామానికి ఉంటూ ఉంది. అది కనిపెట్టినటువంటి లేక తెలుసుకున్నటువంటి ఆ శత్రువులు ఆయనను ఆ రోజు దారిలో హతమార్చాలి అని ఒక నిర్మానుష్య ప్రదేశంలో కాపు కాచి ఉన్నారు. ఆ గురువు సాయంకాలం యథావిధిగా పునీతంతోని వారిని ప్రార్థన చేసుకొని తన పరిచర్య నిమిత్తము గురువు ఇంటి నుంచి బయలుదేరారు. ఈ లోపులోనే ఆ గోండాల వద్దకు ఫ్రాన్సిస్కన్ సభకు చెందినటువంటి ఒక గురువు అక్కడకు వస్తూ ఉన్నారు. వెళ్ళేవాళ్ళు తన దారిన తాను పోకుండా ఆ గురువు వాళ్ళ దగ్గర ఆగిపోయారు. ముందుకు కదలడం లేదు, ఎటు వెళ్ళడం లేదు. వాళ్లకు పిచ్చి కోపం వచ్చింది. మీకు ఇక్కడ ఏం పని, మీ దారిని మీరు వెళ్ళండి, ఎందుకు ఇక్కడ ఆగారు అని చెప్పి వెళ్ళిపో అని చెప్పి ఆగ్రహంతో వాళ్ళు కొంచెము కసిరారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు తనను గద్దించారో ఆ గురువుకి కూడా కొంచెం కోపం వచ్చింది. మీరెందుకు నన్ను ఇలా గద్దిస్తున్నారు, అసలు నేనెందుకు వెళ్ళాలి, నాతో మీకేం పని, చాలా తీక్షణంగా వాళ్ళను ప్రశ్నిస్తూ పంతం బట్టి నేను ఎక్కడి నుంచి వెళ్ళను, ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అని చెప్పి కాస్త తీక్షణంగా ఎదురు తిరిగారు. వాళ్ళలో మరొకడికి బాగా కోపం వచ్చింది. అసలు నువ్వెవరు, నీ పేరేంటి, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి ఘేంకరించుకుంటూ మీదకు వచ్చేశాడు. అప్పుడు ఆ గురువు కొంచెము తీక్షణంగా ఆయన కళ్ళలోకి చూసి, ఏంటి నేనెవరో నీకు కావాలా, నా పేరేంటో నీకు కావాలా అని చెప్పి అలా తీక్షణంగా చూశారు. ఎప్పుడైతే ఆ ఫ్రాన్సిస్ సభకు చెందినటువంటి గురువు అంత తీక్షణంగా ఆయన కళ్ళలోకి చూశారో ఎవరో వెనకాల ఉండి కొట్టినట్లుగా అందరూ ఒక్కసారి ఆ దెబ్బలకు ముందుకు పడిపోయారు. ఇక అక్కడ ఏం జరిగింది అనేటువంటిది వారికి తెలియదు. ఈ లోపల అసలు ఆ దారిలో వెళ్ళాల్సినటువంటి గురువు రానే వచ్చారు. ఆయనకు అసలు ఈ విషయాలు ఏమీ తెలియదు, అక్కడ ఎవరున్నారు అనేటువంటిది పట్టించుకోలేదు. దారిలో చాలామంది ఉంటూ ఉంటారు, వాళ్ళతో పనేమిటి, తన పరిచర్య కోసం తన గ్రామానికి వెళ్ళాలి కాబట్టి వీళ్ళ గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆయన తన దారిన తాను వెళ్ళిపోతూ ప్రశాంతంగా వెళ్ళారు. ఆ తర్వాత కళ్ళు తెరిచినటువంటి వీళ్ళు అక్కడ ఉన్నటువంటిదే పునీత అంతోని వారు అని చెప్పి వాళ్ళు గుర్తించారు. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నారు. తప్పు అయిపోయిందండి, చాలా తప్పు చేశాము, ఒక గురువునే చంపాలి అన్నటువంటి మా ఆలోచన చాలా తప్పు, అది గ్రహించలేనటువంటి మూర్ఖులము, మమ్మలను ఈసారికి క్షమించండి అని చెప్పి అక్కడ అంతోని వారిని శరణ వేడి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, తిన్నగా ఎవరినైతే తాము చంపాలి అనుకున్నారో ఆ గురువు గారి దగ్గరకు వెళ్ళారు. జరిగిందంతా కూడా స్వామికి వివరించారు.
మాది తప్పు అయిపోయిందండి, మీరు క్షమిస్తే తప్ప మా మనస్సులకు శాంతి ఉండదు, కాబట్టి మీరు కూడా మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్కడ క్షమాపణ కోరుతూ ఉన్నారు. ఈ అద్భుతము మనకు రెండు విషయాలను నేర్పుతూ ఉంటుంది. తనకు భక్తులైనటువంటి వారిని పునీత అంతోని వారు ఎప్పుడూ కూడా వాళ్ళు మంచి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కాపాడుతూ ఉంటారు. మంచి చేసే వాళ్లకు మంచి జరుగుతుంది అనేటువంటిది అందరికీ తెలిసిందే. ప్రభువైన యేసు కూడా మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకును కొలువబడను అని చెబుతూ ఉన్నారు. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇతరులకు ఏమి ఇస్తామో అదే మనకు వస్తూ ఉంటుంది. గోడకు కొట్టిన బంతిలాగా మనకు తిరిగి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంతోని వారు తన భక్తులను అంత తేలికగా వదిలివేయరు. అక్కడ మంచి చేసేటువంటి గురువు కాబట్టి ఆ గురువుని ఆయన కాపాడుతూ ఉన్నారు. అది కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరూ కూడా చెప్పకుండానే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి రెండవ అంశం లేక నేర్చుకోవాల్సినటువంటి రెండవ అంశం ఏమిటి అంటే భక్తి. ఆయన అంతోని వారి ఎడల ఉన్నటువంటి ఆ భక్తి దేవుని మీద ఉన్నట్లే లెక్క. ఆయన పునీతుడు కాబట్టి దేవునిపై భక్తి ఉన్నట్లు లెక్క. ఆయనలో ఆ భక్తి ఉంది కాబట్టి దేవుడు అంతోని వారి ద్వారా కాపాడుతూ ఉన్నారు. ఆ భక్తితో ఉన్నటువంటి ఎవ్వరైనా సరే తమకు ఆపదలు వచ్చినప్పుడు దేవుడు కాపాడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ గురువుకి తెలియదు, అసలు తనకక్కడ ప్రాణగండం ఉంది అని తెలియదు, ఇక్కడ అంతోని వారే వచ్చి కాపాడారు అనేటువంటి విషయము తెలియదు. ఎప్పుడు తెలుసు అంటే వాళ్ళు వెళ్ళి చెబితేనే తెలిసింది, వాళ్ళు చెప్పకపోతే ఆయనకు తెలిసే ఉండేది కాదు. ఇలాగే నిజంగా మనం భక్తితో ఉన్నట్లయితే దేవుడు మనలను చాలాసార్లు కాపాడుతూనే ఉంటారు. మనకు తెలియకపోవచ్చు, తెలుసా లేదా అనేటువంటిదే ప్రక్కన పెడితే దేవునికి మనము అనునిత్యము కూడా కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి అవసరము ఉంటూ ఉంది. ఎందుకు అంటే మనకున్నటువంటి ఈ పునీతుల ద్వారా మన భక్తిని మనం పెంపొందించుకోవడానికి ఒక అవకాశము కలుగుతూ ఉంటుంది. పునీతుల ద్వారా మనం భక్తిని పెంపొందించుకున్నప్పుడు దేవుడు మన అవసర సమయాలలో ఖచ్చితంగా ఎలాంటి అద్భుతాలు చేసి మనలను సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మంచి చేయడము అలాగే భక్తిని పెంచుకోవడము ఇవి రెండూ కూడా అంతోని వారు చేసినటువంటి ఈ అద్భుతము నుంచి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి అలా మంచి చేసేటువంటి వ్యక్తులముగా భక్తి కలిగినటువంటి వ్యక్తులముగా జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని పునీత అంతోని వారి ద్వారా దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.